హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జీబీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరికొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాయండి. చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. ఫుడ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ నుంచి మంచిగా జాబ్స్ అన్ని విడుదల కావడం జరిగిందండి. చాలా మంచి నోటిఫికేషను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇది 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. అయితే దీంట్లోని 10th క్లాస్ చదివిన వాళ్ళు, ఇంటర్, డిగ్రీ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మొత్తం మీకు చెప్తానండి. అయితే అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది టాపిక్. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ క్వాలిటీ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ నుండి 400 పోస్టులు అనేవి విడుదల కావడం జరిగిందండి. దీనికి చెప్పాను కదండి, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అయితే దీనికి ఏజ్ విషయంగా వస్తే దీనికి ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అయితే దీంట్లోని ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ అనేది ఉంటుందటండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. అయిపోయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ పెట్టి మనకి జాబ్ ఇస్తారని చెప్తున్నారండి. అయితే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలు ఏంటంటే 9 సెప్టెంబర్ 2024 నుంచి స్టార్ట్ అవుతుందంటే అండి దరఖాస్తులు. అయితే దీనికి దరఖాస్తు ఆఖరి తేదీ ఏంటంటే 30 తారీఖున సెప్టెంబర్ 2024 వరకు అని చెప్పన్నారండి. ఓకే ఫ్రెండ్స్, టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఇది. కాబట్టి నోటిఫికేషన్ చూసి చాలామంది బేగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా దీనికి రాత పరీక్ష విషయానికి వస్తే నవంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్తున్నారండి. అది ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే దీనికి వయసు విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అదే దీన్ని ఎలా అప్లై చేసుకోండి, దీన్ని పూర్తిగా మొత్తం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, అయితే దీనికి ఎగ్జామ్కి ఏటేటి అడుగుతారంటే దీనికి యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు వస్తాయని చెప్తున్నారు. అదే ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోని, హిందీలోని మాత్రం ఉంటాయని చెప్తున్నారండి. ఇంకా శాలరీ విషయానికి వస్తే రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థికి నెలకు 35,000 నుండి 45,000 వరకు శాలరీ ఇస్తానని చెప్తున్నారు. అయితే దీనికి అప్లై చేసుకునే ఫీజు అనేది 500 రూపాయల నుంచి 800 వరకు ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ లేడీస్కి అయితే ఎటువంటి ఫీజు లేదని చెప్తున్నారండి. ఎలా అప్లై చేయాలంటే దీనికి అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేయాలంటే దీనికి ఒక లింక్ ఇచ్చారండి. ఆ లింకు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే దానికి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది రావడం అంటే చాలా అరుదుగా వస్తాయండి. ఈ నోటిఫికేషన్ కూడా చాలా అరుదుగా విడుదలైంది. గ్రూప్స్ ఈ పోస్టులు అండి ఇవన్నీ. అది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు మరికొన్ని తెలుసుకోవాలంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.